యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేనొక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. నేను 132 కీర్తన 3-5 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 9th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదు అంటాడు, దేవా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నిన్ను గురించిన నిందలు, శ్రమలు నా మీద పడింది అంటాడు. దేవుని ఆత్మను చోటిచ్చిన వారు, దేవుడిని ప్రేమించిన వారు, దేవుడంటే విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుని కోసం గనులు ఘన కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. అవును, సరిగ్గా దావీదు అదే చేశాడు. గొర్రెల కాపరిగా ఉన్న అతను తీసుకొచ్చి దేవుడు మొదట సైన్యములో, తర్వాత సైన్యాధ్యక్షుడిగా, ఆ తర్వాత రాజుకి అల్లుడిగా, ఆ తర్వాత రాజుగా, అలాగే ఆ తర్వాత 12 గోత్రాలు ఇచ్చి మహాచక్రవర్తిగా చేసిన తర్వాత, గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత దేవుడిని మర్చిపోలే, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడు. అలాంటి దేవునికి ఒక మందిరం కట్టే వరకు నేను శ్రేష్టమైన ఇల్లు కట్టించుకున్నానే, ఆ ఇంట్లో నేను ఉండను. దేవదారు మాలతో కట్టినటువంటి ఇంట్లో నేను నివాసం చేయను. నా మంచం మీదకి ఎక్కను. నా కన్నులు నిద్ర రానివ్వను. నేను ఒక స్థలం కొనాలా, నెక్స్ట్ అక్కడ బలమైన ఘనమైన మందిరం కట్టించాలి అని తీర్మానం తీసుకుని మాట్లాడుతున్నాడు. తన ఇంట్లోంచి వికెట్ చేసి బయటకు వచ్చేసాడు. ఫ్రెండ్స్, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని దావీదు వెతికాడు కాబట్టి, దేవుడు అంటే అంత పడిచచ్చిపోయే మనసు ఉంది కాబట్టి, దేవుని మందిరం పట్ల అంత భారాన్ని, అంత ఆసక్తిని కలిగి ఉన్నాడు. అలాగే 40 సంవత్సరాలు కష్టపడి 2 లక్షల మణుగుల బంగారాన్ని, 10 కోట్ల మణుగుల వెండిని, తోర్శక్యంగానటువంటి ఇంకా వస్తు సామాగ్రిని సమకూర్చాడు. కారణం దేవుని నామాన్ని మహింపరచాలని. అందుకే దేవుడు తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, వంశాలను దీవించాడు. ఆయన దీవిస్తే ఎన్నటికీ దీవినే అనే సంగతి దావీదుకి అర్థమైంది కాబట్టి, ఈ రీతిగా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని మందిరం కోసం అడుగులు వేశాడు. సుస్థిరమైన సామ్రాజ్యాన్ని తన కుమారుడికి కూడా ఎలాంటి యుద్ధాలు లేకోకుండా ప్రశాంతతను, సమాధానం దేవుడు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేవుని కోసం, దేవుని మందిరం కోసం ఎప్పుడైతే త్యాగంతో, విశ్వాసంతో నువ్వు నేను గుప్పులిప్పి అడుగులు వేస్తామో, ఘనమైన కార్యాలు దావీదు పట్ల చేసిన దేవుడు మన పట్ల చేస్తాడు. నేను సండే వాక్యం విని, ఎందరో అగ్గయ్య గ్రంథాన్ని వాక్యం విని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దేవుని మందిరానికి పునాది రాయి వేస్తే ఎలాంటి దీవెన ఆనాటి నుంచి ఎలా ఒక భాగ్యవంతులు దేవుడు చేశాడో అలాంటి భాగ్యము మనకు దొరుకుతుంది. దీవెన, అలాగే దేవుని రాజ్యంలో మనకు బహుమానం ఉంటుంది. దేవుని మందిరం విషయంలో అడుగులు వేయాలని తీర్మానం తీసుకొని మనందరి చేతులు దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేసి ఘనమైన కానుకలు విత్తే కృపను దేవుడు ఇచ్చునుగాక. అలాగే వ్యక్తిగత మన అవసరాలు దేవుడు తీర్చి సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక. భాగ్యవంతులుగా దేవుడు మార్చేయనుగాక. దావీదు వంశాన్ని భాగ్యవంతులుగా మార్చిన దేవుడు మనల్ని కూడా అలా భాగ్యవంతులుగా మార్చునుగాక. ఆత్మీయముగా, ఆర్థికంగా కూడా ప్రే చేద్దామా, ప్రేరేపించబడు అడుగులు ముందుకు వేద్దామా. ఆశ్చర్యకడని కొందనాలు కృప చూపించండి. ఆనాడు దావీదు దీని మందిరం కోసం ఎంతో త్యాగముతో కష్టపడి విశ్వాసం అడుగులు ముందుకు వేసి ఘనమైన కానుకలు పెట్టాడు. ఘనంగా దీవించబడతాను. వంశమే ఆశీర్వదింపడింది. ఏ యుద్ధాలు లేకోకుండా సొలొమోనుకి అంత కృపనిచ్చావు. అలాగే మాకు, మా బిడ్డలు కూడా అలాంటి కృపనివ్వండి. దీవెన దయచేయండి. ఎవరైతే గుప్పులిప్పాలు ఆశిస్తున్నారో ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగును కాక, చీకటి తొలగిపోను కాక, దరిద్రం కొట్టివ్వండి, జాబులు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిని ఇవ్వండి, ఏ కొదువు లేకుండా చేయండి. ప్రతి ఒక్క నాశనం ఎవరైతే గుప్పులిప్పుతున్నారో బ్లెస్ దెమ్. ఎవరు గుప్పులిప్పాలనుకున్నారో ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి. త్యాగంతో అడుగులు ముందుకు వేయాలి. ఆ స్థలం కూడా త్వరలో అది రిజిస్ట్రేషన్ జరగాలి. ఆటంకాలను కొట్టివేసి మంచి మందిరం కట్టుకోవాలి. కృపనివ్వండి. ఈ సర్కస్ గ్రౌండ్ కూడా ప్రభువా వాళ్ళు దీర్ఘకాలం ఇవ్వాలి. యేసు నామములో కృప చూపించండి. యేసు నామములో అయ్యా వాళ్ళు లాంగ్ టైం అగ్రిమెంట్ ఇవ్వాలి. లేదా ఈ స్థలాన్ని ఈ మందిరం కోసమే సిద్ధపరిస్తే కృప చూపించండి. ఆటంకాలు లేకుండా చేయండి. అద్భుత కార్యాలు చేయండి. ప్రతి వారం అసలు తెచ్చండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి, అనారోగ్యాన్ని వారిని స్వస్థపరచండి. బోసోళ్ళ అమ్మని స్వస్థపరచు, అన్నపూర్ణ సోదరిని స్వస్థపరచు, ఇంకెవరు బలికొని ఏ శ్రమల స్వస్థత కలుగును గాక. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ బిడ్డ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించుకొని గొప్ప చేయనివ్వండి. విశ్వాసం బలపరచమని చిన్న పెద్దలందరినీ ఎగ్జామ్స్ హాస్పిటల్ కూడా తోడై ఉండండి. ఈరోజు పబ్లిక్ హాలిడేనైనా ఎవరు తొట్టిల్లుకుండా కాయండి. యేసు నామములో ఆమేన్.